చెప్పులే బజారే. సరే సార్. నీ పేరు? ఏ పేరు? నా పేరు బజార్ సార్. నాది ముడుమల విలేజ్, సి బెలగల్ మండలం, కర్నూలు డిస్టిక్. మేము చేసిన ఇది వినయ క్రాప్ వాడినారు కదా? అవును సార్. అది ఆర్గానిక్ సంబంధించి వినయ క్రాప్ అనే ప్రోడక్ట్, మహి వినయ క్రాప్ వాడినారు కాబట్టి మీరు ఇది ఇంతకుముందు పత్తికి కూడా వాడినారు అనుకుంటా. అవును సార్, వాడినాం సార్. పత్తికి వాడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉల్లికి వాడినారు. అవును సార్, రెండోసారి వాడినాం. ఇప్పుడు ఉల్లి వేసి ఇది ఎన్ని రోజులైంది? ఇది ఈ పంట వేసి ఇప్పటికి ఇది 75 రోజులు అవుతుంది సార్. 75 రోజులైంది. ఎన్ని రోజులకు వాడినారు ఫస్ట్ ప్యాకెట్? ఫస్ట్ ప్యాకెట్ వచ్చేసి మేము 20 రోజులకు వాడినాము. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 30 రోజులకు వాడినాము. అంటే 2 ప్యాకెట్లు టైం ప్రకారం చెప్పినట్టుగా వాడినాం సార్. తర్వాత కొట్టే ముందు కానీ కొట్టే తర్వాత కానీ వేరే మందులు కొట్టకుండా, వేరే మందులు వేయకుండా 3 డేస్ 3 రోజుల ముందుగా, 3 రోజుల తర్వాత ఎరువుల మందులు ఏం వాడలేదు. ఓకే, అంటే చెప్పినట్టుగా వాడినారు. చెప్పినట్టు వాడినాం సార్. సో ఇది వాడిన తర్వాత పత్తిలో మీకు ఏం తేడా కనిపించింది? ఉల్లిలో ఏం తేడా కనిపించింది? ఈ పక్కనుండే వాడకుండా ఉండే పొలంలో మీకు ఏం తేడా కనిపించింది సార్? వాడంది మాకి దీనికి 20 రోజులు ముందు వేసినారు ఇది నాటు. అంటే మీ దానికన్నా ముందుగా వాళ్ళు 20 రోజులు పక్కన ఈ పొలం వచ్చేసి మీ దానికన్నా ముందుగా 20 రోజులు ముందుగా వేసినారు. అవును సార్. వాళ్ళు వేసినాక 20 రోజులకు మీరు ఇది నాటినారు. వెనక వేసిన తర్వాత మన ప్రోడక్ట్ వాడినాం సార్. ఓకే, మన ప్రోడక్ట్ వల్ల ఏం నీకు తేడా ఉంది? ఏమేమి ఇంప్రూవ్మెంట్ ఉంది దాంట్లో? ఏం తేడా కనిపిస్తుంది నీకు? తేడా సార్, గ్రోత్ లో తేడా ఉంది, సైజులో తేడా ఉంది, తెగులు కూడా చాలా వరకు. ఇంకోటి నేను ఫర్టిలైజర్ కూడా చాలా తక్కువ వేసినా. నేను తక్కువ వేసినావు. వీళ్ళు పక్కన వాళ్ళు కనీసం అంటే 8 జంతులు వేసింటారు. నేను అంటే ఇది అంత హాఫ్ ఎకర్ ఉంటది, 8 జంతులు హాఫ్ ఎకర్కి వేసింటారు. నేను ఎకరాకి వచ్చేసి నేను 6 జంతులు వేసిన. నేను అంటే మామూలు వాడదానికన్నా తక్కువ వాడిన ఎరువులు వాడినా నేను. ఓకే, ఇప్పుడు ఎన్ని రోజులకు పెరుగుతారు ఈ ఎర్రగడ్డలు హానియను? ఇది హానియన్ వచ్చేసరి ఇంకా ఇది నెల ఆఖరికి ఒకలా జూలై కదా సార్, ఆగస్టు 5వ తేదీ మధ్యలో పెరికేస్తాం సార్. అంటే ఇప్పుడు పోయినసారి కూడా ఉల్లి వేసినావా ఇక్కడ? పోయినసారి వేయలేదు సార్, ఈసారి వేసినారు. సో ఇప్పుడు నీకు ఉల్లిలో నీకు బాగా అంటే ఇంకా 10-20 రోజులకు పెరుగుతాయినా ఈ పక్కదానికి నీకు బాగా చాలా తేడా కనిపిస్తుంది కదా? చాలా తేడా కనిపిస్తుంది సార్. ఓకే, నీకు ఎందుకంటే మీరు చెప్తే ఈ పంటలో మార్పు అనేది మీకు తెలుస్తుంది బాగా. మేము చెప్పడం కన్నా మాకు ఆల్రెడీ తెలుసు, కాకపోతే మీరు చెప్పాలన్నమాట. సో ఇప్పుడు దీనివల్ల మీకు చాలా ఉపయోగం ఉంది అంట ఉల్లి. ఉపయోగం ఉంది సార్. ఓకే, అందులో ఇప్పుడు ఉల్లి రేటు బాగానే పోతుంది, మంచి రేటు దిగుబడి వస్తుంది. దిగుబడి వచ్చేది కాకుండా మంచి సైజు వస్తుంది సార్. మంచి సైజు కూడా ఉంది బాగా. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ అవును సార్, సైజు కూడా ఉంది సార్. ఇక్కడ మంచి సైజు కూడా ఉంది. ఇంకా గడ్డలు 20 రోజులకు బాగా సైజు షేప్ వచ్చేస్తాయి. ఇంకా 25 డేస్ ఉంటుంది సార్. ఇంకా ఇది 25 డేస్, 25 రోజుల కంటే మంచి నీకు ఇంకా మంచి అవుటర్ వస్తుంది, బాగా సైజు వస్తుంది సార్. ఎంత దిగుబడి రావచ్చు? అదే సార్, ఇప్పుడు ఏం చెప్పలేం కదా సార్, పెరిగిన తర్వాత చెప్పవచ్చు. పెరిగిన తర్వాతనే. ఓకే, పెరిగిన తర్వాత ఒకసారి చెప్పండి. తర్వాత మేము ఒక 50 కేజీలు 2 ప్యాకెట్లు మాకు ఇవ్వండి, మేము కూడా కొనుక్కుంటాం మీ దగ్గర. ఎందుకంటే ఈ ఆర్గానిక్ సంబంధించిన పంట కాబట్టి ఆరోగ్యకరంగా ఉంటుంది, రుచి కూడా వేరే ఉంటుంది. అవన్నీ తేడా చూసుకోవడానికి కూడా మేము కూడా కొనుక్కుంటాము. మాకు దీని గురించి తెలుసు కాబట్టి మేము కూడా ఇది ఇక్కడ మీ దగ్గర కొనుక్కొని వాడాలనుకుంటున్నాం. ఎందుకంటే మేము అన్ని చోట్ల రైతులకు ఇది వాడిపిస్తున్నాం కాబట్టి వాళ్ళ దగ్గర మేము కొనుక్కొని మా ఇంట్లో కూడా అన్ని మొత్తం మా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ, మా మహిమ గ్రూప్లో ఉండేవాళ్ళు కానీ, మా ఫ్రెండ్స్ అందరూ కానీ మొత్తం అంతా ఇట్లా రైతుల దగ్గర తీసుకొని మేము వాడుకుంటాం. అందుకోసం అని చెప్పేసి అట్లా చేస్తాం అనమాట. సో ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ కూడా చెప్పు దీంట్లో ఒకసారి. 944-165-7798 సార్. ఓకే, ఎవరైనా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నువ్వు ఆన్సర్ చేసి నీకు ఏం ఉపయోగం వచ్చిందో ఎవరైనా ఫోన్ చేసినా కూడా నువ్వే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది నెట్లో అందుకు పెట్టేస్తాము. ఎవరైనా ఫోన్ చేసినా కూడా మీరు చెప్పండి, మీకు ఎంత ఉపయోగం వచ్చిందో ఆ ఉపయోగం చెప్పండి. సరే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.